ట్రెండింగ్ లో బాయ్కాట్ టర్కీ హోరెత్తుతోంది. టర్కీని బాయ్కాట్ చేయాలని పిలుపునిస్తూ ఉన్నారు భారతీయులు. టర్కీ, అజర్బైజాన్ కు సగానికి పైగా పడిపోయాయి ట్రావెల్స్ బుకింగ్స్. ఇప్పటికే వేలాది మంది భారతీయులు టర్కీ పర్యటనను రద్దు చేసుకున్నారు. దాదాపు 22% మంది తమ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. భారత్ పై విషం కక్కుతూ పాకిస్తాన్ కు మద్దతు పలకడంపై టర్కీకి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు భారతీయులు. ఇప్పటికే టర్కీ యాపిల్స్ ని దిగుమతి నిలిపివేశారు భారత వ్యాపారులు. టర్కిష్ యాపిల్స్ కి 1500 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. భూకంప సమయంలో టర్కీకి భారత్ ఆపన్న హస్తం అందించింది. ఫుడ్, మెడిసిన్, ఇతర రిలీఫ్ మెటీరియల్సే అందించడం కాకుండా నేరుగా మన రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గతంలోనూ మనకు వ్యతిరేకంగా కుట్రలు చేసినా ఆపద సమయంలో మానవత్వంతో వ్యవహరించారు. ఆపరేషన్ దోస్త్ పేరుతో టర్కీకి సాయం చేస్తే మనపై యుద్ధానికి పాక్కు మిసైల్స్ పంపి భారత్ పై విద్వేషాన్ని చాటుకుంది టర్కీ. దీంతో బాయ్కాట్ టర్కీ అని ట్రెండ్ చేస్తున్నారు. ట్రెండింగ్ లో బాయ్కాట్ టర్కీ హోరెత్తుతోంది. టర్కీని బాయ్కాట్ చేయాలని పిలుపునిస్తూ ఉన్నారు భారతీయులు. టర్కీ, అజర్బైజాన్ కు సగానికి పైగా ట్రావెల్ బుకింగ్స్ పడిపోయాయి. ఇప్పటికే వేలాది మంది భారతీయులు టర్కీ పర్యటనను రద్దు చేసుకున్నారు. దాదాపు 22% మంది తమ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్ పై విషం కక్కుతూ పాకిస్తాన్ కు మద్దతు పలకడంపై టర్కీకి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు భారతీయులు. ఇప్పటికే టర్కీ యాపిల్స్ ని దిగుమతి నిలిపివేశారు భారత వ్యాపారులు. టర్కిష్ యాపిల్స్ కి 1500 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. భూకంప సమయంలో టర్కీకి భారత్ ఆపన్న హస్తం అందించింది. ఫుడ్, మెడిసిన్, ఇతర రిలీఫ్ మెటీరియల్సే కాకుండా నేరుగా మన రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యల్లో సైతం పాల్గొన్నారు. గతంలోనూ మనకు వ్యతిరేకంగా కుట్రలు చేసినా ఆపద సమయంలో మానవత్వంతో వ్యవహరించాం. ఆపరేషన్ దోస్త్ పేరుతో టర్కీకి సాయం చేస్తే మనపై యుద్ధానికి పాక్ మిసైల్స్ పంపి భారత్ పై విద్వేషాన్ని చాటుకుంది టర్కీ. దీంతో బాయ్కాట్ టర్కీ అని ట్రెండ్ చేస్తున్నారు. ట్రెండింగ్ లో బాయ్కాట్ టర్కీ అని మొత్తంగా కూడా హోరెత్తుతూ ఉంది. టర్కీని బాయ్కాట్ చేయాలని ఇప్పటికే భారతీయులు పిలుపునిస్తూ ఉన్నారు. టర్కీ, అజర్బైజాన్ కు చాలా మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ ట్రావెల్ బుకింగ్స్ సగానికి పైగా పడిపోయాయి. వేలాది మంది భారతీయులు ఇప్పటికే వారి టర్కీ పర్యటనను రద్దు చేసుకున్నారు. హాలిడేస్ కాబట్టి చాలా మంది టర్కీకి వెళ్తూ ఉంటారు. అక్కడ టూరిస్ట్ ప్లేసెస్ అన్ని కూడా విజిట్ చేసేందుకు. అయితే ఇప్పుడు టర్కీ పర్యటనను చాలా మంది రద్దు చేసుకుంటున్నారు.